బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త అందించింది. దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ కాలేజీలను భర్తీ చేయడానికి గడువును పొడిగించింది. దివ్యాంగుల కోటాలో భర్తీ కాకుండా మిగిలి ఉన్న పోస్టులను నింపడానికి మరింత సమయం అవసరమని ప్రభుత్వం భావించి గడువును మరో సంవత్సరం పాటు పొడిగించింది. ఈ పోస్టుల భర్తీకి చివరి తేదీని 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ప్రభుత్వ శాఖ కూడా రిజర్వేషన్ నిబంధనలు, నియామక మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త అందించింది. దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ కాలేజీలను భర్తీ చేయడానికి గడువును పొడిగించింది. ఇక దివ్యాంగుల కోటాలో భర్తీ కాకుండా మిగిలి ఉన్న పోస్టులను నింపడానికి మరింత సమయం అవసరమని ప్రభుత్వం భావించి గడువును మరో సంవత్సరం పాటు పొడిగించింది. ఈ పోస్టుల భర్తీకి చివరి తేదీని 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ అలాగే నియామక నిబంధనలు, రిజర్వేషన్లు శాఖ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.